హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ట్రెజరీ గుడ్ న్యూస్ అండి. ఇవన్నీ చెల్లింపులు చేస్తూ ప్రకటన అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక అద్భుతమైన శుభవార్త వెలువడింది. ఇది కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు, వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేటటువంటి ఒక కీలకమైన మలుపని చెప్పవచ్చు. గత కొంతకాలంగా పెన్షన్ నిధులు విడుదలలో అడ్డుపడుతున్నటువంటి వివిధ రకాల సాంకేతిక సమస్యలు, డేటా ఎంట్రీ లోపాలు మరియు పరిపాలనాపరమైనటువంటి చిక్కులను ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా సరిదిద్దింది. అయితే నిధుల బదిలీ ప్రక్రియలో సాఫ్ట్‌వేర్ పరంగా లేదా డాక్యుమెంటేషన్ పరంగా ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించి, బకాయిల విడుదలకు ఆర్థిక శాఖ మరియు ట్రెజరీ విభాగం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీనివల్ల పెన్షనర్ల ఖాతాల్లోకి నగదు జమ కావడానికి ఉన్న అన్ని అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి. తమకు రావాల్సిన పాత బకాయిలు ఇంకా అందలేదని, తమ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని అనేక మంది పెన్షనర్లు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులైతే చేశారు. ఈ యొక్క విజ్ఞప్తులపై ప్రభుత్వం మరియు ట్రెజరీ యంత్రాంగం సానుకూలంగా స్పందించి బకాయిలు చెల్లించకపోవటం వల్ల ప్రతి సంవత్సరం ఆ బిల్లులను తదుపరి ఆర్థిక ఏడాదికి వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ పద్ధతి వల్ల పెన్షనర్లు తమ సొంత డబ్బుల కోసం వెళ్లి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దాదాపు 30 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నటువంటి భారీ మొత్తాన్ని ఇప్పుడు ఒకేసారి విడుదల చేసేందుకు మార్గం సుగమం చేసింది. ఈ యొక్క 30 నెలల కాలానికి సంబంధించి బకాయిలను అధికారులు 3 వేర్వేరు బిల్లుల రూపంలో సిద్ధం చేసి సమర్పించారు. అయితే వీటన్నిటిని క్లియర్ చేసేందుకు అనుమతులు లభించాయి. గతంలో ఏమైనా కారణాల వల్ల లేదా నిధుల కొరత వల్ల రద్దు చేయబడినటువంటి పాత బిల్లులను మళ్ళీ పునరుద్ధరించారు. ముఖ్యంగా కరువు భత్యం, డీఏ బకాయిలకు సంబంధించి 2025 సంవత్సరంలో కొత్తగా సమర్పించిన బిల్లులను కూడా ఇప్పుడు ఆమోదిస్తూ ఉన్నారు. ఈ యొక్క డీఏ బకాయిలు అందటం వల్ల పెన్షనర్ల నెలవారీ ఆదాయంలో గణనీయమైన మార్పైతే వస్తుంది. చాలామంది పెన్షనర్ల విషయంలో వారి సర్వీస్ రికార్డులను సరిగ్గా పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల డీఏ బకాయిలు ఆగిపోయాయి. అటువంటి వారందరి వివరాలను మళ్ళీ సేకరించి వారికి రావాల్సిన ప్రతి పైసాను అందించబోతూ ఉన్నట్టుగా ట్రెజరీ శాఖ ఒక తీపి కబురు చెప్పింది. నిధుల విడుదల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావడంతో రాబోయే కొద్ది రోజుల్లోనే పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో ఈ యొక్క నగదు ప్రతిబింబించనుంది. మరి దీంతో పాటుగా రాష్ట్రంలో కొత్త వేతన కమిషన్ న్యూ పీఆర్సీ అమలుకు సంబంధించి కూడా వేగంగా అడుగులైతే పడుతూ ఉన్నాయి. ప్రభుత్వం కొత్త పీఆర్సీని అమలు చేస్తే పెన్షనర్లకు బేసిక్ పెన్షన్ అనేది పెరగడమే కాకుండా వారికి అందే ఇతర సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. ముఖ్యంగా పదవీ విరమణ పొందే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇకపై ఎటువంటి జాప్యం లేకుండా ఆటోమేటిక్ పద్ధతిలో సకాలంలో అందేలాగా ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటోంది. వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలైతే తీసుకుంది. అయితే ఈ పరిణామాల పట్ల పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరియు ఇది వారి సుదీర్ఘ పోరాటానికి లభించిన విజయంగా అయితే భావిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే బకాయిల విడుదల. గత 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి పెన్షన్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సాంకేతిక సమస్యల పరిష్కారం. ట్రెజరీ మరియు ఆన్‌లైన్ పేమెంట్ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దటం వల్ల నిధుల విడుదల సులభమైంది. డీఏ బకాయిలు 2025కు సంబంధించి కొత్త డీఏ బిల్లులను మరియు గతంలో రద్దు చేసిన పాత బిల్లులను మళ్ళీ ఆమోదించారు. 3 విడతల బిల్లులు. పెండింగ్ మొత్తాన్ని కూడా 3 వేర్వేరు బిల్లుల రూపంలో పెన్షనర్ల ఖాతాల్లోకైతే జమ చేయనున్నారు. పీఆర్సీ అప్డేట్. కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అమలుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఇది పెన్షనర్లకు మరింత మేలు చేస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవీ విరమణ చేసిన వారికి అందే అన్ని రకాల ప్రయోజనాలను త్వరితగతిన అందించాలని ఆదేశాలు అధికారులకు జారీ అయ్యాయి.